సికింద్రాబాద్ లో కొలువు తీరిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతర కన్నుల పండుగగా సాగుతోంది. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంకాళికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేద మంత్రోచ్చారణల నడుమ దీవించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు కూడా అందజేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు పొన్నాం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉండడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ఆడపడుచులకు ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు ఎంపీ ఈటెల రాజేందర్. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా ఆయన తెలిపారు. ఇట సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ప్రదేశం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కవిత అందిస్తారు. కవిత, ఎలా ఉంది అక్కడ? సందడి వాతావరణం ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కవిత? రైట్ కార్తీక్, ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుంచే ఇక్కడికి భక్తుల తాకిడి మొదలైంది. ప్రత్యేక అలంకరణలో ఉజ్జయిని అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారికి పేరుంది. ఈ నేపథ్యంలో కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే కాదు, తెలంగాణ నలుమూలల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా ఇక్కడికి భక్తులు వస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడికి వచ్చే వీవీఐపీల తాకిడి ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను అలాగే బోనాన్ని సమర్పించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వీవీఐపీల తాకిడి ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకైతే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు, లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. పెద్ద చిన్న అనే తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో బోనాలతో వచ్చే వారికి ఒక క్యూ లైన్ని ఏర్పాటు చేశారు. కేవలం అమ్మవారిని దర్శించుకోవడం అంటే మామూలు దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి ఒక క్యూ లైన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తే అమ్మవారు తమల్ని అనుగ్రహించి తమని తమ పిల్లల్ని కూడా చల్లంగా చూస్తుందని భావించి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, క్యూ లైన్లో పెద్ద చిన్న అనే తేడా లేదు. క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తాము అని ఇక్కడ క్యూ లైన్లలో వర్షం పడుతున్నప్పటికీ ఇవేవి కూడా తాము అంటే ఇబ్బందిగా అనుకోకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన పరిస్థితిని చూస్తున్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న పిల్లలు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట్. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారికి పేరుంది కదా, దర్శనం చేసుకోవడం ఎట్లా? బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, ఏర్పాట్లన్నీ మంచిగానే ఉన్నాయి, దర్శనం కూడా బాగానే అవుతుంది అనిపిస్తుంది. చూస్తూ ఉన్నాము, హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారే తమ ఇంటి ఆడపడుచుగా వస్తుంది అని భావించి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సారను అలాగే ఒడిబియ్యం అన్నింటినీ కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇప్పటికే లక్షలాదిగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి మనం క్రౌడ్ చూస్తే మార్నింగ్ కాస్త తక్కువ ఉన్నప్పటికీ ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా క్రౌడ్ పెరిగింది. క్యూ లైన్లో అంటే ఇంకా లక్షలాది మంది కూడా వేచి ఉన్నారు. క్రౌడ్ ఇంకా పెరిగింది. వర్షం వస్తున్నప్పటికీ కూడా ఇవేవి లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. భద్రత విషయంలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 1500 మంది పోలీసులతో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే 100కు పైగా సీసీ కెమెరాలతో ఈ ప్రాంతాన్నంతా కూడా నిఘా నీడలకు తీసుకొని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మార్నింగ్తో కంపేర్ చేస్తే ఇంక ఈవినింగ్ క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికైతే అధిక సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్న భక్తుల్ని మనం చూడొచ్చు. కార్తీక్, రైట్ కవిత.